ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. మీరందరూ బాగున్నారా? ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి నేను మీ ముందుకొచ్చాను. మన తోటి విశ్వాసులు, మన కుటుంబ సభ్యులు కానీ, మన తోటి సంఘస్థులు కానీ మరి కొన్ని సమయ సందర్భాలలో ప్రార్థనా కూటాలు పెట్టించుకుంటాము. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సెమీ క్రిస్మస్లనే ప్రార్థనా కూడికలు, గృహ కూడికలు పెట్టించుకుంటాము. మరి వారికి మేలు జరిగిందని కృతజ్ఞత కూడికలు కూడా పెట్టించుకుంటారు. ప్రతి గృహంలో మరి దేవుడు దీవెనలు ఉండాలని మరి దైవజనులు, ఆత్మీయ తల్లిదండ్రులు కానీ సంఘమంతా వచ్చి నా గృహంలో ప్రార్థన పెట్టాలి, దేవుని నిండైన దీవెనలు నా కుటుంబానికి రావాలని వారు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు కూడా నాకు మేలు జరుగుతుంది, నాకు దేవుని కృప మరి తోడుగా ఉంటుంది, నాకున్న సమస్యలన్నీ తొలగిపోయి సాతాను కుయుక్తులన్నీ మరి ఇంటి నుంచి దూరం అవుతాయి అని ఒక ప్రేమ కలిగి వారికి ఉన్న సమస్యను బట్టి ప్రార్థనా కూటమి ఏర్పాటు చేసుకుంటారు. మరి సంఘముగా, విశ్వాసులంగా మనము ప్రార్థనకి వారి గృహాన్ని దర్శించినప్పుడు మరి మన ప్రార్థన ఏ రీతిగా ఉంది ఒకసారి గమనించుకోవాలి. వారెంతో నిరాశ నిస్పృహలో ఉంటారు, బాధల్లో ఉంటారు. మరి వారి కొరకు మనం భారం కలిగి ప్రార్థించే బిడలంగా ఉండాలి. వారు ఒకరోజు వారి గృహంలో మరి గృహ కూడిక పెట్టించుకున్నారు, మరి వారు భోజనాలు చేశారు, ప్రార్థనలో ఉన్నారు, వారు ఎంతో శ్రమపడి ప్రయాసపడ్డారు. మనము మరి ఏ రీతిగా ఉన్నాము? ప్రార్థన చేసి, నామకార్థంగా ప్రార్థన చేసి మరి భోజనాలు చేసి సంతోషంగా ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నామా ఒకసారి గమనించుకోవాలి. నీవు తోటివారికి ధన సహాయం చేయనప్పటికీ వారి కొరకు నువ్వు భారమైన ప్రార్థన కలిగి, నువ్వు ప్రార్థన శక్తి నీలో ఉంది కనుక ఆ భారభరితమైన ప్రార్థన గృహాన్ని దర్శించినప్పుడు, వారికి ఉన్న ప్రతి సమస్య కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థించినప్పుడు ఆ కుటుంబానికి ఎంతగానో నిండైన దీవెనలు వస్తాయని వారెంతో ఆనందంగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను వారి గృహాలకు వెళ్ళినప్పుడు, మన తోటి వారి గృహాలను దర్శించినప్పుడు, ఈ పండగ సందర్భాలలో సెమీ క్రిస్మస్లకు కూడా పెట్టించుకుంటారు. ప్రతి కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాము. కానీ మన ప్రార్థన ఏ రీతిగా ఉంది? మరి నామకార్థంగా కొద్దిసేపు అలా చేసి ఇలా వస్తున్నామా గమనించుకోవాలి. వారికి ఉన్న పరిస్థితులను బట్టి భారం కలిగి ప్రార్థించే బిడ్డగా ఉండాలి నీవు నేను. మరి సంఘముగా ప్రార్థించినప్పుడు వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతేవి కదా. మరి భారం కలిగి నీవు ఉన్న 1 గంట అయినా 2 గంటలైనా ఆ కుటుంబ పరిస్థితులను బట్టి గమనించి భారం కలిగి ప్రార్థించాలి. ప్రభువా, ఈ గృహాన్ని దర్శించయ్యా, ఈ గృహంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించు ప్రభువా, ఈ బిడ్డలని మార్గాన నడిపించు, ఈ ప్రార్థన కూటమి ద్వారా వారి గొప్పగా ఆశీర్వాదాలు వారికి దయచేసి నీ మందిరంలో సాక్షి బిడ్డలుగా నిలుపుకో. వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించు ప్రభువా. నీ నామానికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలిగే రీతిగా ఈ గృహాన్ని దర్శించయ్యా, ప్రతి సమస్యను దర్శించయ్యా, వారికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగించు ప్రభువా అని నువ్వు భారం కలిగి కేవలం ఆ బిడ్డల కొరకు భారం కలిగి ప్రార్థించే బిడ్డలంగా ఉందాము. ప్రియ సహోదరి సహోదర, గృహ కూడికలు కానీ, కృతజ్ఞత కూడికలు కానీ ఎందరో పెట్టించుకుంటారు. మన విశ్వాసులు, మన తోటివారు వారి గృహాలకి వెళ్తూ ఉంటాము. మన ప్రార్థన భారభరితమైన ప్రార్థనగా ఉండాలి. ప్రార్థనే ఆయుధముగా, గొప్పగా, శక్తిగా నీలో ఉన్నప్పుడు మరి ఆ ప్రార్థన నువ్వు వారి కొరకు ఉపయోగించాలి. అక్కడ కూడా మన పరిస్థితుల కొరకు, మన కుటుంబం కొరకు, మన ఇబ్బందుల కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండొద్దు. కేవలం ఆ కుటుంబం కొరకు, ఆ కుటుంబంలో విడుదల కొరకు, ఆ కుటుంబ సమస్యల కొరకు నీవు నేను భారం కలిగి ప్రార్థించి ఆ కుటుంబంలో నెమ్మది కలిగే రీతిగా చేయాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆ రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఎందరో ప్రార్థన కూటాలకు వెళ్తున్నారు, కానీ ప్రార్థన భారభరితమైన ప్రార్థనగా లేదు. దైవజనులు ఒక్కరే భారం కలిగి ప్రార్థిస్తున్నారు. ఆత్మీయ తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు. వారితో పాటు నీవు సంఘముగా, విశ్వాసురాలిగా నీవు కూడా నీకు ఇంకా ఉపవాసం ఉండగలిగితే ఒక పూటైనా ఉపవాసం ఉండి ఆ కుటుంబం కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థించి ఆ కుటుంబ సమస్యలు తొలగిపోయే రీతిగా ఆ గృహాన్ని వెంటాడుతున్న చీకటి శక్తులు కానీ, సాతాను గలిబిలు కానీ దూరమయ్యే రీతిగా నువ్వు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఈ ప్రార్థన ద్వారా ఆ కుటుంబంలో వెలుగు కలుగులాగన ఆ గృహం చుట్టూ నా దేవుని మరి
మరి నిండైన దీవెనలు అగ్ని ప్రకారములు ఉంచే రీతిగా నీ ప్రార్థన బలంగా ఉండాల. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ బిడ్డలకు నెమ్మది కలిగే రీతిగా మరలా మందిరానికి వచ్చి మరి ఈరోజు నా దైవజనులు కానీ నా సంఘము కానీ గృహంలో ప్రార్థన పెట్టించుకున్నప్పుడు మరి ప్రార్థన వల్ల నా కుటుంబానికి మేలు జరిగింది, నేను దేవునిలో బలంగా ఉంటున్నాను, నేను ఇలాంటి శ్రమల్లో కూడా నన్ను దేవుడు ధైర్యపరిచి నాకు సమాధానం నెమ్మది ఇచ్చాడు, నాకున్న సమస్యలన్నీ తొలగిపోయాయని బిడ్డలు సంతోషంగా మందిరంలో సాక్ష్యం చెప్పే బిడ్డలుగా ఉండాల. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు, నీ ప్రార్థన బలమైన ఆయుధం వలె ఉండాలని మనవి చేస్తున్నాను. ఏ కుటుంబానికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా, ఏ సహోదరి కొరకు ప్రార్థన చేసినా నీ ప్రార్థన భారభరితమైన ప్రార్థనగా ఉండాలి, శక్తివంతమైన ప్రార్థనగా ఉండాలి. ప్రార్థన అనే ఆయుధము నీలో ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రతిసారి మన కుటుంబ సమస్యల కొరకు, మన బిడ్డల కొరకు, మన ఆలోచనల కొరకు, మన అవసరతల కొరకు ప్రార్థన చేసే బిడ్డలంగా కాకుండా ఇతరుల కొరకు, మరి తోటి సహోదరి సహోదరుల కొరకు, ఇతర కుటుంబాల కొరకు, మరి ప్రార్థన అడిగిన వారి కొరకు భారం కలిగి ప్రార్థించే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిచ్చాడు కదా. మరి నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే తప్పక ఆ గృహాలలో కార్యాలు జరుగుతాయి. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని సెలవిచ్చాడు కదా. భయపడకుండా ఆ గృహం కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. ఆ ఇంటిలో ఏయో శక్తులు ఉన్నాయి, ఆ ఇంటిలో ఏదో సాతానుంది, ఈ ప్రార్థన చేయగానే మరి నా వెంట వస్తావా, వీరింటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి ఉన్న రోగాలు, వారికి ఉన్న సాతాను కుయుక్తులు, చీకటి శక్తులు నన్నేమైనా పట్టుకుంటాయా అన్న ఆలోచన కలిగి నువ్వు ఉండొద్దు. భయపడకుండా ధైర్యం కలిగి, నమ్మకం కలిగి ప్రార్థన చేయ. కుటుంబానికి దీవెన కలుగులాగున మరి దేవుని పరిశుద్ధాత్మ దిగి రావాలి. ఆ గృహంలో వెంటాడుతున్న సాతానుడు, చీకటి శక్తులు గజ్జున వణికి దూరం అయిపోయే రీతిగా నీ ప్రార్థన శక్తి బలంగా ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనం విశ్వాసులము, మరి క్రైస్తవ బిడ్డలము, నిజదేవిని సేవిస్తున్నాము. మరి అనేకుల కొరకు భారం కలిగి ప్రార్థించాలని నేను ఆలోచన కలిగి నేను మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ మాటలు వింటున్నా నీవు ఈ రోజు నుంచైనా నీవు ఏ గృహానికి వెళ్ళినా, ఏ సమస్య కొరకు ప్రార్థన చేసినా, ఏ బిడ్డ కొరకు ప్రార్థన చేసినా నీవు కన్నీటి ప్రార్థన కలిగి, భారమైన ప్రార్థన కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రార్థనా శక్తితో మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.